అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు పేడ పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఆ పేడ పత్రికలో చెదలాగా పట్టి అలానే పీడిస్తున్నటువంటి ఆ పత్రికల్లో ప్రధానంగా ఈరోజు చూస్తే ఏదైతే రాజకేశ్ రెడ్డి నిన్న సిట్టు రాజకేశ్ రెడ్డిని విచారించినటువంటి దాంట్లో ఏదైతే ఆయన్ని న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేశారో, రిమాండ్ కూడా వేశారు. దానికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో జగన్ చెప్పారు, నేను చేశాను, ఇది బూత్ జ్యోతి హెడ్డింగ్. ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్టీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజకేశ్ రెడ్డి అంగీకారం అని బూత్ జ్యోతిలో. రోతనాడులో అంతా జగన్ ఆదేశాలతోనే, పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి నెల 50-60 కోట్లు ఇచ్చారని అర్ధరాత్రి విజయవాడలోని జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు, కేసిరెడ్డికి 14 రోజులు రిమాండు, ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు అని చెప్పి ఏదైతే రెండు పత్రికల్లో ప్రధానంగా వార్తలు. అసలు దీంట్లో విషయం ఏంటి? వాళ్ళే చెప్పకనే చెప్పి ఒప్పుకున్నారు. ఏమని? తప్పుడు కేసు పెట్టామని వాళ్ళ వార్తల లోపలికి వెళ్తేనే ఉంది. ఏమని వాళ్ళు క్లియర్గా ఏం చెబుతారు? రిమాండ్ రిపోర్ట్స్ చూద్దాం మనం. రిమాండ్ రిపోర్ట్లు ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేశారని, 5 ఏళ్లలో 3,200 కోట్ల అవినీతికి పాల్పడినట్టుగా రాజకేశ్ రెడ్డి ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్లో రాస్తూ మళ్ళీ అక్కడే రాస్తారు, ఇదే హౌఎవర్ ద అక్యూజ్డ్ refused to sign on the above conventional statement, the mediators endorsed the same. రాజకేశ్ రెడ్డి అసలు రిమాండ్ రిపోర్ట్లో సంతకం చేయడానికే నిరాకరించాడు. అన్నీ ఒప్పుకున్నాడు, సంతకం చేస్తాడు కదా. మినిమం బుద్ధిగానే ఉండాలి కదా ఎంక్వైరీ చేసేవాడికి, రాసే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నప్పుడు మరి సంతకం కూడా పెడతాడు కదా. అంటే మీ అంతటికి మీరే రాసేసి, మొన్నేమో మిథున్ రెడ్డి, ఈరోజేమో జగన్ రెడ్డి, ఇంకా ఇష్టం ఉందంటే మీ ఇష్టం ఉందంటే రేపు పొద్దున ఇంకోళ్ళ పేర్లు మార్చడానికి ఇవన్నీ చేస్తున్నట్టుగా క్లియర్గా కనపట్లేదా? మళ్ళీ దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ఏదైతే అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎలకేషన్ ఆఫ్ ఓఎఫ్ఎస్, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని కంపెనీలకి అనుచిత లబ్ధి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో రాశారు. మళ్ళీ అదే రిమాండ్ రిపోర్ట్లో టీడీపీ హయాంలో కేవలం 4 కంపెనీల నుంచే 53.21% మద్యాన్ని కొన్నారని మీరే చెబుతారు. మరి 100కి 53.21% మద్యాన్ని 4 కంపెనీల నుంచి కొన్నప్పుడు మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నదని మళ్ళీ మీరే రాస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం మీద కదా ముందు కేసు పెట్టాల్సింది. మరి అదే కంపెనీలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే ఎలా తప్పు అవుతుంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్కామ్ ఎలా జరుగుతుంది? నెలకి 50 నుంచి 60 కోట్లు రాజు వసూలు చేసి జగన్ ఓఎస్టీకి ఇచ్చాడని మీరే రాస్తారు. మళ్ళీ వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని మీరే రాస్తారు. ఇక్కడ తీసుకుంటే ఒకవేళ అక్కడ ఇచ్చిందా అవ్వాలి, లేదంటే పెట్టుబడులు పెట్టింది ఏదో ఒకటి అవ్వాలి కదా. అంటే మీ బేతాల కథలు, మీ బేతాల కుట్రలు ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేది మీ పత్రికల ఆలోచన. ఈరోజు కేసు పెట్టింది కూడా దానికోసం అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. సో రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి స్కాము జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది, ఏ ప్రైవేటు వ్యక్తుల చేతులకి అప్పచెప్పలేదు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసింది తప్ప ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్ల. ఈరోజు లిక్కర్ స్కామ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మార్జిన్ని 14% పెంచి ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఏదైతే నారా లోకేష్ దాకా లంచాలు ఈరోజు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి ఏర్పడుతుందని స్వయాన ఎక్సైజ్ శాఖ చెప్పింది. అంటే మద్యం అనేది కుంభకోణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ చూస్తే కూడా అర్థం. ప్రధానంగా ఇంకో వార్త మనం ఈరోజు చూస్తే, ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో దాని మీద ఈ బూతు పత్రికలో, ఈ రోతనాడులో పిఎస్ఆర్ అరెస్టు, జత్వానీ కేసులో A2కు సిఐడి జలక్కు, హైదరాబాద్లో వియంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి, ఫామ్ హౌస్లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం, అరెస్ట్ చేసి బెదవాడకు తరలింపు. అసలు వార్తలు చూడండి. ఫస్ట్ కాదంబరి జత్వానీ అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటి, ఈమె మీద అనేక కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఏదైతే వలపు నటి అంటాం మామూలుగా, అయితే పారిశ్రామికవేత్తల్ని వలపన్ని మళ్ళీ తన వలలోకి లాక్కునేటటువంటి ఒక నటి కాదంబరి జత్వానీ. ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పెద్ద ఆయుధం అనమాట. అంటే మామూలుగానే ఈ ప్రభుత్వానికి మీకు తెలుసు కదా ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ఎలాంటి వాళ్ళని వీళ్ళు బాగా హైప్ చేస్తూ ఉంటారు. ఆ కాదంబరి జత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేనటువంటి సెక్యూరిటీని కల్పిస్తూ అసలు హైదరాబాద్ నుంచి ఆమెని రిసీవ్ చేసుకొని
విజయవాడ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఆమెకి దండలతో స్వాగతం చెప్తూ నోవాటెల్ హోటల్లో ఆమెకు రాచమర్యాదలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుందో కాదంబరి జత్వాని అనేటటువంటి హనీ ట్రాప్ నటి గురించి అందరికీ తెలుసు. ఆ హనీ ట్రాప్ నటి చెప్పింది, హనీ ట్రాప్ నటి పెట్టినటువంటి ఒక కేసుకు సంబంధించిన దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక సిన్సియర్ అధికారి, పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నేను అరెస్ట్ చేశారు. దాంట్లో ఆయన బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఒక కిల్లే వాటర్ బాటిల్, హిమాలయ కాదులేండి, చంద్రబాబు నాయుడు గారి లాగా వేరే వాటర్ బాటిల్ కాదు, మన కిల్లేనే, ఈ వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంటే దీన్ని హైలైట్ చేస్తూ నిందితుడు పిఎస్ఆర్ను పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నారు, కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు, ఆయన టిప్ టాప్గా తయారై అధికార దర్పంతో ఏసీబీ కార్యాలయంలోకి వెళ్తున్న దృశ్యం ఇది. అంటే ఏంది, మీకు ఎవరినైతే అరెస్ట్ చేస్తే వాళ్ళందరినీ కొట్టుకుంటా తీసుకెళ్ళాలా? భూతు జ్యోతి రాధాకృష్ణ కడుపుకి అన్నం తిని రాస్తున్నావా, గడ్డి తిని రాస్తున్నావా? ఆయన ఒక ఐపీఎస్ అధికారి, నార్మల్గా నిందితుడైనా కూడా ఎస్ ఆ నిందితుడిని ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోకూడదు, టక్ చేసుకోకూడదు, ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? ఆయనంట అధికార దర్పంతో తీసుకెళ్లారంట, ముందు సీట్లో కూర్చోబెట్టారంట, చాలా మర్యాదగా చూసుకున్నారంట పోలీసులు. అంటే పోలీసులు మర్యాదగా చూసుకోకుండా, అంటే పోలీసులు అరెస్ట్ చేయగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి, ప్రతి ఒక్కరి మీద అరెస్ట్ చేయాలని చెప్పి నీ పత్రిక ఉద్దేశమా, నీ రాతల ఉద్దేశం అదేనా? మీకు ముంబై నటి కాదంబరి జత్వాని మీకు పెద్ద ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఉత్తమ నటిలాగా, మీరు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఆదర్శ మహిళలాగా మీరు ఒక బోకు పత్రిక, మీరు ఒక బోకు రాతలు ఏం రాస్తారు? సిగ్గు శరం ఉందా? హతవిధి వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు, జగన్ దెబ్బకు నేను ఐపీఎస్లు జైలుకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, లేదంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఏదైతే మీరు తప్పుడు కేసులు వాళ్ళ ఆ హయాంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద మీరు తప్పుడు కేసులు పెడితే దానికి హతవిధి అంట. నిజంగా ఈరోజు అధికారులు కూడా గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారంటే, మీరు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతారంట. అదే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేయాలనేది వాళ్ళే క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. పిఎస్ఆర్ అరెస్ట్ అనేది దాంట్లో రాస్తే, ఇంకొక పత్రిక దాంట్లో మనం చూస్తే పిఎస్ఆర్ అరెస్ట్ చేసిన అదే బాసిజం, నిందితుడు పిఎస్ఆర్ పట్ల పోలీసులు ఉదారత ఏందిరా బాబు? అసలు నాకు మీకు అర్థం కావట్లేదు. అరెస్ట్ చేస్తే ఏంది, కొట్టుకుంటూ తీసుకొస్తారా? కనీసం వార్తలు రాసే బుద్ధి లేని ఎవడు రాసినాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు. అంటే ఇప్పుడు మనం పెద్ద వార్త చదవబోతున్నాం, చాలా ప్రపంచంలోనే అతి పెద్ద వార్త, అది కూడా అమరావతిలో. తెలుసు కదా, ప్రపంచ రాజధాని అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదండి అమరావతి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీని తీసేసి మొత్తం ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సో ప్రపంచం కూడా మొత్తానికి ఒక రాజధాని చేసుకున్నాం మనం. దేశానికి రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ప్రపంచానికి రాజధాని ఉండదు కదా. కొత్తగా ఇప్పుడు మొత్తం ఐక్యరాజ్య సమితి మొన్నే డిసైడ్ చేసి ప్రపంచ రాజధానిగా అమరావతిని గుర్తించింది. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ పత్రికలు రాస్తారని మనం నమ్మాలి కదా. ఆ పత్రికలో పెద్ద వార్త, ఆ భూతు జ్యోతిలో, ఆంధ్రజ్యోతి, అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ ఫోటో కూడా వేశారండి, 600 అడుగుల ఎత్తులో ఉన్న ఫోటోని కూడా వేశారండి. చూడండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఫోటో. నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం ఊహాచిత్రం గీసేశారండి. 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారంట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. ఇది ఎవరు రాసింది? మన భూతు జ్యోతి. మరి భూతు జ్యోతి రాస్తే మరి బోకనాడు ఈనాడు రాయకుండా ఉంటుందా అంటే, వాళ్ళు కూడా ఏదో హెడ్డింగ్ పెట్టి ఖచ్చితంగా విగ్రహం గురించి రాస్తారుగా, రాయకపోతే ఎట్లా? సో వాళ్ళు కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం, డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ల నుంచి బిడ్ల ఆహ్వానం అని చెప్పి వాళ్ళు కూడా పెట్టేశారు హెడ్డింగ్. చూడండి, ఇక్కడ నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం 600 అడుగుల ఎత్తులో అంట. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం, అతి ఎత్తైన విగ్రహం ఎక్కడుంది? గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. 2300 కోట్ల రూపాయలు అంచనా ఎంత అనుకుంటే 3000 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద విగ్రహం, 500 అడుగులు సంథింగ్. మరి ఇప్పుడు 600 అడుగులు పెడుతుంటే 3000 కోట్ల కంటే ఎక్కువ అయింది కదా, అంటే 4000 కోట్లు అయింది కదా. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కాంట్రాక్ట్లో దోచిపెడతాను, ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వేసి 5000 కోట్లు అయింది కదా. అమరావతి పేరుతో అప్పులు తెచ్చి 5000 కోట్లతో 600 అడుగుల ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం పెడతారంట. 5000 కోట్లు అయింది రేపొద్దున ఖర్చు. ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టండి, తప్పులేదు, పెట్టొచ్చు. మీరు అన్నట్టు 20 అడుగులో 50 అడుగులో, దాన్ని ఎవరూ కాదనరు.
వందల కోట్లు, వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక విగ్రహం పెడతామనంటే రాష్ట్ర ప్రజలు మీకు అందరికీ పిచ్చోళ్ళగా కనపడుతున్నారా? ఏం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారి పేరుతో ఇంకో దోపిడీ కార్యక్రమం ఇది. 600 అడుగుల విగ్రహం పెట్టమని ఎవరన్నా అడిగారా ఈరోజు వచ్చి మిమ్మల్ని? ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అంట 600 అడుగులు ఎత్తులో పెడతారంట. ఇంకేమన్నా లేదు, 1000 అడుగులు పెట్టచ్చు కదా, అయితే ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టి. మీ సొమ్మ అదేమన్నా? మీ హెరిటేజ్ సొమ్మ? మీ తెలుగుదేశం పార్టీ సొమ్మ? అమరావతి పేరుతో అప్పులు తెచ్చి ఇప్పటికే అప్పులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే 600 అడుగుల విగ్రహం పెడతాం, డిపిఆర్ సిద్ధం, కిలోమీటర్ రోడ్డు వేయడానికి 63 కోట్లు. ఎవడు బాబు సొమ్మని మీరు ఈ విధంగా దుబారా చేస్తున్నారు? ఎన్టీఆర్ గారు అంటే ఎవరు వ్యతిరేకించట్లే, ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టండి. మీరు అంబేద్కర్ గారు విగ్రహం ఏంటి మీకు పెట్టడం చేత కాలేదు. మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ పెట్టాం, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 125 అడుగులు ఎత్తు, కింద ఒక 80-90 అడుగుల డోమ్తో దాదాపు 200 అడుగులు పైగా ఎత్తులో విజయవాడ నడిబొడ్డులో మేము పెట్టాం. ఇప్పటి వరకు మీరు దాన్ని ఎటు చూడలా, కనీసం వెళ్ళి దండం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి తెరలేపారనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ కనపడతాం. ఇంకో పెద్ద వార్త, వారం రోజుల నుంచి ఏదైతే తేలికుట్టిన దొంగల్లాగా కనపడకుండా తిరుగుతున్నటువంటి వర్సా అర్సా అనేటటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారంట. దానికి సంబంధించి బూతు జ్యోతులనేమో అర్సాపై రాద్ధాంతం, భూ కేటాయింపులను తప్పుబట్టిన కేసినేని నాని సోదరుడిపై అక్కస్తోనే ఆరోపణలు ఖండించిన అర్సా యాజమాన్యం. చిన్నీకి మా కంపెనీతో సంబంధం లేదు, పెట్టుబడి పెట్టేవారిపై దుష్ప్రచారం తగదు, గడువులోగా ప్రాజెక్ట్ చేయకుంటే ప్రశ్నించండి అర్సా. దీని పేరు వర్సా, మరేమో ఇక్కడ వీళ్ళు అర్సా అంటున్నారు. అనే కనీసం కంపెనీ రన్ చేసేవాడికి ఆ కంపెనీ పేరు కూడా తెలీదా? కంపెనీ రన్ చేసేవాడికి కంపెనీ పేరు కూడా తెలీదా? యుఆర్ఎస్ఏ అంటే వర్సా అంటారా అర్సా అంటారా? ఈ ప్రతినిధులు అడుగుతున్నా. యుఆర్ఎస్ఏ అంటే వర్సానా అరసానా? అరసా అని చెప్పి బోకు జ్యోతిలో రాస్తే దాంట్లో రోతనాడు ఉంటుంది కదా, రోతనాడు అలియాస్ ఈనాడు చచ్చిపోయినటువంటి రామోజీరావు పత్రిక బతుకున్నటువంటి ఏదైతే కిరణ్ రాస్తున్నటువంటిది వాళ్ళు హెడ్డింగ్ పెట్టి పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం బెదిరిచ్చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం హెడ్డింగ్. 2 ఏళ్లలో ప్రాజెక్ట్ ఏర్పాటు కాకుండా ప్రశ్నించండి, 99 పైసలకి ఎక్కడ కేటాయింపు అవాస్తవం. విలేకరుల సమావేశంలో వర్సా ప్రతినిధులు స్పష్టీకరణ. 99 పైసలకి ఇవ్వలేదు అన్నారు కదా, ఎంతకి ఇచ్చారు? అసలు మీ కంపెనీ ఎప్పుడుది? 2 నెలల క్రితం ఏదైతే ఓ అద్దె కొంపలో హైదరాబాద్లోని ఒక అద్దె కొంప, అంటే తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో కొంపలు అంటారు, మేమంటే ఇల్లు అంటాం. మీరు కూడా అదే తెలుగుదేశం ప్రతినిధులు కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే అరసా వర్సా అనేటటువంటి ఊరు పేర్లు అనేటువంటి ఒక పోరంబోకు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నా. ఈ రాసినటువంటి ఆ బోకు పత్రికలో చెప్తా ఉన్నాం. ఏదైతే పెట్టుబడులు అడ్డుకుంటే అంట రాష్ట్రానికి నష్టం అని చెప్పి ఈ బతుకున్న కిరణ్, చచ్చిపోయిన ఈనాడు దినపత్రిక రామోజీరావు కొడుకైనటువంటి బతుకున్న కిరణ్ రాసినటువంటి దాంట్లో వర్సా ఇల్లు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అరసా. పోతే వర్సానా అరసానా ముందే ఏదో మీకు ఏ పేరు అనేది కూడా తెలియకపోతే ఎట్రా నాయన కంపెనీ రన్ చేసేవాడికి. వాళ్ళంట స్పష్టీకరించారంట, మేము ఎరగదీసేసి కుమ్మేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేస్తామని. ఎత్తురండి, ఎన్ని రోజులు ఎత్తుకొస్తారు పెట్టుబడి పెట్టని తీసుకొని వచ్చి? మీరు ఒక డొల్ల కంపెనీలు సృష్టించి, నారా లోకేష్ బినామీ అయినటువంటి కిలారి రాజేష్ ఆధ్వర్యంలో ఈ డొల్ల కంపెనీలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల కాస్ట్లీ భూముల్ని ఏదైతే మొత్తం నొక్కేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక అద్దె కొంపలో 2 నెలల క్రితం ఒక రిజిస్టర్ చేసినటువంటి ఒక కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టిద్దంటే పిచ్చాడులా నమ్మడానికి ఎవడన్నా? ఇప్పుడు కన్నా మీరు పెట్టకపోతే చూడండి అంట. 4 రోజులు అయితే ఈ న్యూస్ మర్చిపోతారు కాబట్టి ఇంకా మీరు ఏం చేసినా కూడా నడిచింది కదా. అరసా వర్సా అనేటటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి ఆ పోరంబోకు కంపెనీకి సంబంధించి ఆ రాసినటువంటి ఆ 2 పోరంబోకు పత్రికలకి అరసానా వర్సానా ముందు డిసైడ్ చేసేద్దారు అనుకొని రాయంటారా? రాయకుండా ఎట్ట పడితే అట్ట రాసి అరసా వర్సా, ఆ కంపెనీ పేరు కూడా తెలియదా? కంపెనీ పెట్టినాడు, కంపెనీ పేరు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఉండవు, అడ్రస్లు ఉండవు, పెట్టింది వాళ్ళు కాదు, ఎవడో పెట్టించాడు. అందుకనే అరసా వర్సా అని రాశారు. అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. ఇంకొక పెద్ద వార్త, ఎందుకంటే పెద్ద మంత్రి ఆమె, ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలక మంత్రి పదవి తెలుసు కదా మీకు, హోంమంత్రి. ఉప ముఖ్యమంత్రి డమ్మీ పోస్టులేండి, హోంమంత్రి. రాష్ట్రంలో విపత్తులకు కారణం గత వైకాపా ప్రభుత్వమే. హోంమంత్రి అనిత, గత వైకాపా ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది ఇప్పుడు అత్యాచారాలు, హత్యలు అంటే రేపులు లేని మర్డర్లు అన్నీ వైకాపా వల్లే జరుగుతున్నాయా? బుడమేరకు వరద వచ్చింది, జగనే కారణం.
ఏదైతే ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, పిఠాపురంలో జాన్ అనే అతను రేపు చేశాడు, జగనే కారణం. పాయకరావుపేట మీ నియోజకవర్గంలో రేపు జరిగింది, జగనే కారణం. ఏది రేపులు జరిగినా, హత్యలు జరిగినా ఈ 10 నెలల కాలంలో 1,50,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు, జగనే కారణం. నీకు 15 ఎందుకు ఇవ్వట్లా, జగనే కారణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు యూరప్ వెళ్ళి విదేశాల్లో బాగా ఎంజాయ్ ఎందుకు చేసి వచ్చాడు, బర్త్డే సెలబ్రేషన్స్ 4/20/2025 75 ఏళ్ళు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంజాయ్ చేసి వచ్చాడు, జగనే కారణం. అయ్యా ఈ రాష్ట్రంలో ఏంది దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఏదైతే పేకాట క్లబ్బులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తే జగనే కారణం. అన్నిటికీ జగనే కారణం, ఏది వచ్చినా జగనే కారణం. మీ దొంపల దగ్గర ఇంకెందుకు మీకు అధికారం ఎందుకు ఇచ్చారమ్మా, మీకెందుకు ఇంకా అధికారం ఇచ్చింది, అన్నిటికీ జగనే కారణం. ఏం చేసినా ఇది హోంమంత్రి గారి స్టేట్మెంట్. మరి అసెంబ్లీలో మీరు వచ్చిన ఈ 8 నెలల కాలంలో జూన్ నుంచి జనవరి వరకు 16,000 మందికి పైగా మహిళల మీద అఘాయిత్యాలకు సంబంధించినటువంటి కేసులు నమోదని, అంటే గంటకు 3 నమోదు అవుతుంది. ఎందుకండి అంతగారంటే జగన్ అండి కారణం. కరకట్ట కొంప బయట గంజాయి దొరికిందంట కదా, దొరికిందండి, జగనే కారణం. తాడేపల్లి నుంచి ఆయన పంపించాడండి. కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలండి. మనం మంత్రి అండి, అది కూడా పెద్ద మంత్రి అండి, మళ్ళీ హోంమంత్రి అండి దాని పేరు. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే జగనే కారణం. అదే కదండి మీకు. ఏమండి తిరుమలలో ఏదైతే తినేటటువంటి అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంట కదండి, అవునండి, జగన్ కారణం అండి. జెర్రీని జగన్ గారు తాడేపల్లిని తీసుకొని వచ్చి అక్కడ భోజనంలో వేసాడండి, జగనే కారణం. చెప్పండి అండి. ఇంకా ఏమండి తిరుమలలో నిన్న ఎవరు ఆత్మహత్య చేసుకున్నారండి, అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి తాడు బిగించాడండి. అన్నిటికీ జగనే కారణం అండి. కనీసం నవ్వుతారన్న జ్ఞానం లేదు. రాసిన పత్రికల కన్నా హెడ్డింగ్ అన్నా మార్చంటారు బాబు. ఆ మాట్లాడింది కనీసం మీరన్నా మార్చాలి కదా. మీరెందుకు మార్చారు, మీరంతా మీ పత్రికల పేరే బోకు పత్రికలు కదా, మీరు మార్చరు. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా ఆగడమని తెలుసు అడగరని అలుసు భలే పెట్టారు ఈనాడులో. నేను పాట పాడలేదండి, చదువుతున్నా. ఆగడమని తెలుసు అడగరని అలుసు, మట్టి మాఫియా అక్రమాలపై మౌనం, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి, ఈనాడు డిజిటల్ మచిలీపట్నం, నిమ్మకూరు పసుమర్రు చెరువులు పొలాల మట్టిని జాతీయ రహదారిపై తరలిస్తూ అనే ఒక ఫోటో. ప్రజాప్రతినిధి పిఏ నుంచి నిమిషాల్లో ఫోన్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 నెలలుగా చెబుతుంది ఇదే కదా. మట్టి, ఇసుక, బుసక, మైనింగు, పేకాట క్లబ్బులు, మద్యం, బెల్ట్ షాపులు, విచ్చలవిడి దోపిడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 10 నెలలుగా అరాచకంగా జరుగుతూ ఉందని చెప్పి స్వయంగా ఈరోజు చెప్తా ఉన్నాం. స్వయంగా మీ పత్రిక కూడా రాసింది. మరి రాయాలి కదా. ఆ ప్రజాప్రతినిధి ఎవరు, ఏం భయమా ఈనాడు? ఎందుకు ఆ ప్రజాప్రతినిధి పేరు రాయాలా? ఓ ప్రజాప్రతినిధి అని ఎందుకు రాశారు, ఎందుకు మీరు పేరు రాయాలా అంటే ఇక్కడే మీకు అర్థమవుతా ఉంది కదా. సో ఈనాడు అనేటటువంటి ఒక పత్రిక ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని తెలిసి కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే జరగకపోయినా పేర్లు రాసేసి అమ్మో ఆ మాజీ మంత్రి, అమ్మో ఈయన, అమ్మో జగన్కే తెలుసు, అన్నీ జగనే చేశాడు. మరి ఈ మట్టి ఎవడెత్తుకుపోయాడు? ఈ మట్టి చంద్రబాబు నాయుడికి తెలిసి జరిగిందా లేదా? ఆ ప్రజాప్రతినిధి ఎవడో వాడి పేరు ఎందుకు నువ్వు రాయలా? వార్తలు ఎలా ఉంటాయి వాళ్ళు చూడండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా కింద గ్రామ స్థాయిలో సర్పంచ్ స్థాయిలోనో లేదంటే వార్డు మెంబర్ స్థాయిలోనో ఎవరో ఏదైనా నిజంగా తప్పు చేశారనుకోండి, అంతా జగన్కే తెలిసి జగన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరి ఇక్కడ ఈ ప్రజాప్రతినిధి పేరు నువ్వెందుకు రాయలేదు? సో బోకు పత్రికల వార్తలు ఏ విధంగా ఉంటాయో మెస్మరైజ్ చేస్తా రాస్తారు. ఆగడమని తెలుసు అడగరని అలుసు, ఆయన జిల్లాలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా అధికారులు మొద్దు నిద్ర, మట్టి ఇసుక బొసుక మాఫియాకు పరంగా మారింది. రెవెన్యూ అధికారులు మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? మైనింగ్ అధికారులు, పోలీసు, రవాణా, ప్రజాప్రతినిధి, ఈ ప్రభుత్వం అందరూ దోషులు కదా. అది కదా రాయాల్సింది. ఇంకా మభ్యపెట్టేటట్టు వార్తలు రాయకుండా వాస్తవాలను రాసి ఆ ప్రజాప్రతినిధి పేరు రాసి ఎవరెవరు ఎంత దోచుకున్నారో నీకు దమ్ముంటే రాయి, లేకపోతే రాయి మాకు. ఇంకోటి, అమరావతికి మద్దతు ఇవ్వండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే చంద్రబాబు నాయుడు మొన్న 75వ పుట్టినరోజు 4/20/2025 75వ పుట్టినరోజుని యూరోప్లో చాలా ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బులతో ఏదైతే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తూ బర్త్డే జరుపుకున్న తర్వాత రిటర్న్ వచ్చారు, ఢిల్లీలో ఉన్నారు. రిటర్న్ వచ్చి
ఇప్పుడు అమిత్ షా గారిని కలిసి చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడానికి అమరావతి నిర్మిస్తున్నారంట, అండగా ఉండాలంట. ఆల్రెడీ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిప్పించారు కదా, ఇంకేం అండగా ఉంటారు? కేంద్ర ప్రభుత్వం మనకేం రూపాయి కూడా ఉచితంగా డబ్బులు ఇవ్వట్లా, ఇవ్వకపోగా అప్పిప్పించింది. ఎందుకంటే మీ మొహం చూసి అప్పు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు షూరిటీగా ఉండి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అప్పిప్పించింది. దానికి అమరావతికి మద్దతు ఇవ్వండి. అయ్యా, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇవ్వని అడగాలి. మద్దతు అంటే ఏముందో, రేపు పొద్దున ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు రేపు 2వ తారీఖు. అంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా అమరావతికి జరుగుతుంది మళ్ళీ శంకుస్థాపనలో. దాంట్లో అప్పుడు కొన్ని వందల కోట్లు, ఇప్పుడు ఇంకో కొన్ని వందల కోట్లు. 5 లక్షల మందిని సేకరిస్తున్నారు జనాల్ని. 5 లక్షల మంది జనాల్ని తరలిస్తూ ఓ పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. అక్కడ పార్కింగ్లో లైట్లకే 2,45,00,000. ఏదైతే 3D నమూనా గ్రాఫిక్స్ ఇదిగో ఇట్లా అమరావతి సచివాలయం ఇట్లా కడుతున్నామని చూపించేదానికి 88 లక్షలు. ఇట్లా చూస్తే మొత్తం ఒక 500 కోట్లకు పైగా రేపు ఖర్చు పెడుతూ నరేంద్ర మోడీ గారు ప్రోగ్రాం చేస్తున్నారు. సో ఇప్పుడు అమిత్ షా గారిని అండగా ఉండమన్నారు. అంటే మన గుప్పెడు మట్టి చెంబు నీళ్లు లాగా ఈసారి పెద్ద చెంబుతో కాకుండా పెద్ద లోటాతోనో లేదంటే ఏదన్నా బిందుతోనో నీళ్లు తెచ్చి చల్లుతారేమో. అమరావతికి మద్దతు ఉండాలంటే కొన్ని కనీసం ఒక 5,000 10,000 కోట్లు ఉచితంగా ఇమ్మని అడగాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా కాబట్టి, మీరంతా ఎన్డీఏ కూటమి కాబట్టి అది అడగటం వదిలేసి జగన్ హయాంలోని మద్య కుంభకోణం గురించి ప్రస్తావన క్వశ్చన్. మరి బూత్ జ్యోతి క్వశ్చన్ పెట్టారంటే బాత్రూంలో అక్కడ అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం బాత్రూంలో ఉండుంటాడు. లేకపోతే క్వశ్చన్ పెట్టరుగా. క్వశ్చన్ పెట్టాడంటే సగం వినపడి ఉంటుంది బాత్రూంలో. ఏది మద్యం కుంభకోణం అంట జగన్ హయాంలో. మీకు దమ్ముంటే నిరూపించండి. ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మద్యం అనేది మా హయాంలో కుంభకోణం జరగలేదు. న్యాయస్థానాల్లో మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. మీకు దమ్ముంటే మీరు ప్రూవ్ చేయండి జరిగినట్టుగా. ఇంకా రోజు ఇట్లాంటి బోకు వార్తలు పనికిమాలిన వార్తలు రాయకుండా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో మెలగ